ఫస్ట్ టైం కోయిట్లో బండి నడపాలంటే చాలా భయంగా ఉంది. ఇంకో 10 నిమిషాల్లో అయితే మా కోయిటోళ్ళ పిల్లలు అయితే వస్తారు. వాళ్ళని స్కూల్ దగ్గర వదలడానికి అయితే బండి అయితే ఇక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర పెట్టడానికి అయితే స్టార్ట్ చేస్తున్నా. బండి అయితే స్టార్ట్ అవ్వడం లేదు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితుడు. ఎందుకో నాకైతే తెలియదు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఒక్కసారి కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు. మా సార్కి చెప్తే నన్ను మా బంగాళోని పిలిచి ఏమన్నాడంటే అలా చెప్పి బ్యాటరీ ప్రాబ్లం ఉంటుంది, అందుకని జపాన్ బండి ఉంది కదా ఆ బండి తీసుకుని వచ్చి ఈ బండి పక్కన పెట్టమని చెప్పాడు. ఆల్రెడీ ఈ బండి పక్కనే ఆ బండి పెట్టా కాబట్టి సరిపోయింది. ఇంకా మా బంగాళలో అయితే ఈ బ్యాటరీకి ఆ బ్యాటరీకి సెట్ చేయడానికి వైర్లు వస్తాయి కదా, ఆ వైర్లు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. నేనైతే బండి స్టార్ట్ చేద్దామంటే ఇది కూడా స్టార్ట్ అయినట్టు అయితే స్టార్ట్ అయ్యేది ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే ఈ బండి తీసి చాలా రోజులైంది. ఎందుకంటే మా కొంపలో 12 బండ్లు దారుకు ఉన్నాయి. ఎవరి బండ్లు వాటి నడపడానికి సరిపోతుంది. ఈ బండి ఎవరు నడుపుతారు చెప్పండి? ఎవరికైనా సపరేట్ గా బండి ఉంది. ఇదైతే మా గోడంలో ఖజూరాల షాప్ ఉంది కదా, దానికైతే వాడుతా ఉన్నారు ముందు, అందుకని ఇంత గప్పుగా ఉంది లోపలంతా. ఈ బండితో స్టార్ట్ అవ్వదని చెప్పి మా సార్ బండి తీసుకుని వచ్చి అయితే స్టార్ట్ చేసి ఇచ్చినాడు. ఈ బండి అయితే ఆఫ్ చేయదు, పిల్లల్ని స్కూల్లో వదిలేంత వరకు. దాని తర్వాత గ్యారేజ్ లేదు, కొత్త బ్యాటరీ వేసుకోమని చెప్పాడు. ఈ గ్యారేజ్ దగ్గర వచ్చిన మా సార్ చెప్పిన బ్యాటరీ అయితే లేదు, వీళ్ళు చెప్పిన బ్యాటరీ అయితే 55 దినార్లు అన్నారు. ఇంకా షువేకన్ ఏరియాకి వెళ్తే అక్కడైతే అన్ని రకాల బ్యాటరీలు దొరుకుతాయి.